హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో అమలవుతున్న పథకాలకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సెప్టెంబర్ నెలలో ఏ పథకాలు అమలు కాబోతున్నాయి, ఎవరెవరు లబ్ధి పొందబోతున్నారు, ఏ పథకాలకు సంబంధించి ఏ తేదీన డబ్బులు జమ చేయబోతున్నారు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల నుంచి మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మనకు ఈ సెప్టెంబర్ నెలలో కూడా కొన్ని పథకాలు అమలు చేయబోతున్నారు. అందులో మనకు మొదటిగా అమలు చేయబోయే పథకం రేషన్ పంపిణీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. గతంలో మనకు ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ అయితే చేసేవారు. అయితే ఇప్పుడు ఈ ఎండియు వాహనాల ద్వారా ప్రజాధనం అనేది వేస్ట్ అవుతుందని, దుర్వినియోగం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఎండియు వాహనాల ద్వారా కాకుండా మనకు ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ స్టోర్ల ద్వారా రేషన్ పంపిణీ చేసేందుకు కసరత్తులు ప్రారంభించారండి. అందులో భాగంగానే తొలుత 2771 రేషన్ షాపులను మనకు ఆల్రెడీ ఓపెన్ చేశారు. సో మొత్తంగా మనకు అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4000 రేషన్ షాపులలో ఓపెన్ చేసి పంపిణీ అయితే చేశారు. ఈ సెప్టెంబర్ నెలలో 2771 రేషన్ షాపులను మనకు కంటిన్యూ చేస్తారు. మిగిలిన రేషన్ స్టోర్లను అక్టోబర్ నెలకంతా ఓపెన్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. మనకు 1000 కుటుంబాలకు ఒక రేషన్ స్టోర్ అయితే ఇచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే మనకు ఈ నెలలో బియ్యంతో పాటు చక్కెర, గోధుమ పిండి ఇచ్చారు. అక్కడక్కడ రాగులు కూడా ఇచ్చారండి. సో అక్టోబర్ నెల నుంచి కూడా మనకు కందిపప్పు అయితే పంపిణీ చేసే అవకాశం ఉంది. అలాగే మనకు వరద బాధిత ప్రాంత ప్రజలకు 25 కేజీల బియ్యం, నూనె, ఎర్రగడ్డలు, ఉల్లగడ్డలు, కొన్ని అత్యవసర సరుకులు ఏవైతే ఉంటాయో ఆ సరుకులు అయితే ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు. సో అలాగే రేషన్ కార్డుకు సంబంధించి కూడా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకునే వారికి కంపల్సరీ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఆధారం చేసుకొని ఉండాలి. ఈ యొక్క రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలి అంటే కొత్తగా వివాహమైన వారు ఈ సెప్టెంబర్ నెలకంతా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి కొత్తగా ఎవరైతే వివాహమైనటువంటి వాళ్ళు ఉంటారో వారు మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ని ఇస్తేనే మీకు రేషన్ కార్డు అనేది చేస్తారు. సో తక్కిన వారికి కూడా మనకు రేషన్ కార్డులు అయితే ఈ నెలలోనే విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఆల్మోస్ట్ మనకు గుంటూరు జిల్లా సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఈ రేషన్ కార్డులకు సంబంధించి మనకు ప్రింట్ కూడా అయిపోయింది, పంపిణీ చేస్తున్నారని సమాచారం. సో మనకు సెప్టెంబర్ నెలలో అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే కనుక ఆడబిడ్డ నిధి పథకం. ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల 1500 రూపాయలు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పంపిణీ చేస్తామని ఎన్నికలలో భాగంగా హామీ అయితే ఇచ్చారు. ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలు ఉంటారో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ పథకం వర్తింపచేస్తామని ఆయన చెప్పడం జరిగింది. అయితే మనకు వచ్చిన సమాచారం ప్రకారం సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారు, వివాహమైన వారు ఎంతమంది, చదువుకుంటున్న వారు ఎంతమంది, వివాహం కానటువంటి వారు ఎంతమంది సర్వే అయితే నిర్వహించబోతున్నారు. దాని ప్రకారంగానే మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వడానికి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధి విధానాలు రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ యొక్క డబ్బులు మన ఖాతాల్లో జమ చేస్తారు కాబట్టి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి. మనకి సెప్టెంబర్ నెలాఖరుకంతా ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఆయన మనకు తెలియజేస్తారు. సో అలాగే మనకు అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అండి. సో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ, అంటే అన్ని కేటగిరీలకు సంబంధించి పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సెప్టెంబర్ నెలలోనే మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది విడుదల చేయబోతున్నారండి ఆన్లైన్ ద్వారా. అయితే మన యొక్క సీఎం అంటే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి స్పీకర్ అన్నయ్య పాత్రుడు గారైతే అక్టోబర్ 2వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అయితే చెప్పడం జరిగింది. సో మనం అక్టోబర్ నుంచి పెన్షన్లు తీసుకోవాలి అంటే కనుక మనకు సెప్టెంబర్ నెలలోనే అప్లికేషన్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. కనుక ఈ
యొక్క నెలలోనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు ఆన్లైన్ ద్వారా. ఇంకొకటి కూడా చెప్పారండి, ఎవరైతే అనర్హతగా పెన్షన్లు పొందుతున్నారో వారి యొక్క పేర్లను తొలగించి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలి అని మన యొక్క స్పీకర్ అన్నయ్య పాత్రుడు గారు అయితే చెప్పడం జరిగింది. సో మనకు ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి అన్ని కేటగిరీల వాళ్ళకైతే పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి వీలైతే కల్పించారు. అలాగే మనకు మరో పథకం అమలు కాబోతుందండి. డ్వాక్రా మహిళలకు సంబంధించి సైకిళ్ళు అలాగే సబ్సిడీతో రుణాలు ఇస్తున్నారు. ఈ రుణాలకు సైకిళ్లకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే డ్వాక్రా మహిళలు 1 లక్ష రూపాయలు రుణం తీసుకొని ఉంటారో వారికి 50% రాయితీ అయితే ఇస్తారండి. అంటే 50 లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళకి 50,000 వరకు సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ వాళ్ళు. మిగిలినది మనం కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే డ్వాక్రా మహిళలు 2 లక్షలు కానివ్వండి 3 లక్షలు కానివ్వండి రుణం తీసుకొని ఉన్నా సరే వారికి 50% సబ్సిడీ అయితే ఇస్తారు. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ మహిళలు ఉంటారో వారికి మాత్రమే ఏపీ ప్రభుత్వం వారు ఈ యొక్క అవకాశాన్ని అయితే కల్పించారు. అలాగే మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు డ్వాక్రా మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి రాయితీపై ఎలక్ట్రికల్ సైకిళ్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీనికి సంబంధించి ఎనర్జీ ఎఫిషియెంట్ సర్వీస్ లిమిటెడ్ కంపెనీతో ప్రతినిధులతో సమీక్ష జరుపుతున్నట్లు సమాచారం అయితే వచ్చింది. ఇది ఓకే అయితే గనక డ్వాక్రా మహిళలకు విద్యార్థులకు సైకిళ్లు అందిస్తారు. దీనిపై రాయితీ ప్రభుత్వమే భరిస్తుంది. సో పేదలందరికీ రవాణాకి సౌకర్యం కల్పించే దిశగా మన యొక్క ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. అలాగే మనకు చాలామంది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పథకం మరొక పథకం తల్లికి వందనం పథకం అండి. గతంలో అమ్మఒడి పథకం పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం పథకంగా పేరైతే మార్చడం జరిగింది. సో ఈ పథకానికి సంబంధించి గతంలో ఇంట్లో ఒకరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ కూటమి ప్రభుత్వం అయితే ఎన్నికలలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున జమ చేస్తాము అని చెప్పారు. సో ఈ 15,000 రూపాయలు మన యొక్క ఖాతాల్లో పడడానికి ఇంకొంచెం టైం పడుతుందని చెబుతున్నారు. సో రీసెంట్గా మనకు నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు, తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు 2 పథకాలను మనం త్వరలోనే విడుదల చేస్తాం, అమలు చేయబోతున్నామని, విధి విధానాలు తొందరలోనే రెడీ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. సో మనకు చూసుకున్నట్లయితే దాదాపుగా అక్టోబర్ నెలలో ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో విద్యార్థులందరూ కూడా ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఈ పథకానికి త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక మరో పథకం ఉచిత బస్సు సౌకర్యం అండి. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఆగస్టు 15వ తారీఖే అమలు చేస్తామని చెప్పారు. కొన్ని కారణాల చేత ఈ పథకాన్ని డిలే చేయడం జరిగింది. మనకు దాదాపుగా ఈ సెప్టెంబర్ నెలాఖరుకంతా ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇవ్వండి మనకు సెప్టెంబర్ నెలలో అమలు కాబోయే పథకాలు. మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.